నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ప్లాన్ అంటే ఆయనది. విజనరీగా పేరున్న ఆయన ఏం చేసినా దానికో లెక్కుంటది. ఆ లెక్కకు ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. ఓవైపు అభివృద్ధి, ఇంకోవైపు రాజకీయం. ఇది ఆయన వర్కింగ్ స్టైల్. డెవలప్మెంట్ మోడల్ అంటూ 3 పాయింట్ ఫార్ములాను తెర మీదకు తెచ్చారు సీఎం చంద్రబాబు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి అపోజిషన్ కు షాక్ అన్నట్టుగా బాబు ఇచ్చిన స్టేట్మెంట్ హాట్ టాపిక్ అవుతుంది. జోన్ పాలసీ వెనుక ప్లాన్ ఏంటి? బాబు మాస్టర్ స్కెచ్ చేశారా? లెట్స్ వాచ్. రీజనల్ జోన్స్ బాబు డెవలప్మెంట్ ఫార్ములా. ఆర్థిక జోన్లుగా విశాఖ, అమరావతి, రాయలసీమ. అభివృద్ధి పేరుతో బాబు పెద్ద అస్త్రమే బయటకు తీశారా? 3 జోన్లకు ప్రత్యేక బోర్డులు, స్పెషల్ ఆఫీసర్లు. వైసీపీకి కౌంటర్గానే రీజనల్ జోన్లను తెర మీదకు తెచ్చారా? జోన్ పాలసీ అన్ని ప్రాంతాల ప్రజలను మెప్పిస్తుందా? థింక్ డిఫరెంట్. కొత్త ఆలోచనలు, సరికొత్త విజన్, ఎప్పటికప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్. ఇది సార్ చంద్రబాబు బ్రాండ్ అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. లేటెస్ట్ గా ఏపీ సీఎం చేసిన ఓ ప్రకటన టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. ఏపీ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేకంగా జోన్ వ్యవస్థను తీసుకొస్తామని చెబుతున్నారు. బాబు నోట 3 జోన్లు అన్న మాట రావడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో వైసీపీ తెచ్చిన 3 రాజధానుల ఫార్ములాకు కౌంటర్ గానే జోన్ స్లోగన్ అందుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. మళ్లీ ఫ్యూచర్ లో కూడా ఆర్థిక న్యాయ పరిపాలన రాజధాని అని లేనిపోని రచ్చ లేకుండా డెవలప్మెంట్ మోడల్ తో జోన్ సిస్టమ్ కు ప్రపోజల్ రెడీ చేస్తున్నారట. అభివృద్ధి కోసమే జోన్ వ్యవస్థ అని బాబు చెబుతున్నప్పటికీ వైసీపీని పూర్తిగా కార్నర్ చేయడానికే అన్న చర్చ అయితే జరుగుతోంది. అయితే 3 ప్రాంతాలను 3 జోన్లుగా చేసి స్పెషల్ బోర్డ్, స్పెషల్ ఆఫీసర్లను కూడా పెట్టేందుకు అంతా సిద్ధమవుతోందట. అభివృద్ధి పనులు, పెట్టుబడులు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ఇంప్లిమెంట్ అయ్యేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. విశాఖ, అమరావతి, రాయలసీమను ఆర్థిక జోన్లుగా డివైడ్ చేసి ప్రతి జోన్కు 3 కమిటీలు ఉండేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖ జోన్లోకి ఉత్తరాంధ్రలోని 9 జిల్లాలు, అమరావతి జోన్లోకి 8 జిల్లాలు, రాయలసీమ జోన్లోకి 9 జిల్లాలు రాబోతున్నాయి. రాయలసీమ జోన్కు తిరుపతి కేంద్రంగా ఉండబోతోంది. 3 ఎకనామిక్ జోన్లను కలిపి సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఓ స్టీరింగ్ కమిటీ కూడా ఉండేలా వ్యూహరచన చేస్తున్నారట. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదనేదే తమ ఆలోచన అంటున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెయ్యడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రకటించారు. రీజనల్ బోర్డులతో అభివృద్ధి అన్స్టాపబుల్ గా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో గతంలో ఉన్న 13 జోన్ల వ్యవస్థను మార్చి 3 ప్రధాన జోన్లుగా చేయాలనే ప్రతిపాదన చర్చలో ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అమల్లోకి తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జోన్లో పోర్ట్లు, టూరిజం, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ పై ఫోకస్ చేయనున్నారట. కోస్తా జోన్లో రాజధాని అమరావతి అభివృద్ధి, అగ్రికల్చర్, ఐటీ హబ్ వంటి అంశాలు కీలకం కానున్నాయి. రాయలసీమ జోన్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్తో పాటు ప్రాజెక్టులు, ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేసే వ్యూహం ఉందట. ప్రతి జోన్కు సెపరేట్ బడ్జెట్, మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామంటోంది సర్కార్. పబ్లిక్ అటెన్షన్ గ్రాప్ చేసేలా రీజనల్ బోర్డులపై టైం చూసి లేకులిచ్చారని అంటున్నారు. వైసీపీ 3 రాజధానుల ఫార్ములా ఎలాగో సక్సెస్ కాలేదు. కానీ కూటమి ప్రభుత్వం అమరావతి కేంద్రంగానే అభివృద్ధి చేస్తోందన్న విమర్శ ఉంది. అందుకే చంద్రబాబు రీజనల్ బోర్డుల ఏర్పాటుకు ప్లాన్ చేశారని అంటున్నారు. వైసీపీ 3 రాజధానుల ఎజెండాకు కౌంటర్గా జోన్ నినాదం ఎత్తుకున్నారని చెప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అమరావతిలో డెవలప్మెంట్ ను స్పీడప్ చేశారు. రాజధాని పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూనే ఏపీలో 3 ప్రాంతాలు ఈక్వల్ గా డెవలప్ చేయాలనే స్టాండ్ తో బాబు ముందుకు రావడం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలో అమరావతిని మాత్రమే అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారని వైసీపీ విమర్శలు చేయకుండా అపోజిషన్ కు అసలు ఛాన్సే ఇవ్వొద్దన్న ఆలోచనతో బాబు ఉన్నారట. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, పెట్టుబడులు. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ అన్నట్లుగా రీజనల్ బోర్డులను తెస్తున్నారట. బాబు చెబుతున్న 3 జోన్ల నినాదం ఏపీ రూపురేఖలను మారుస్తుందా లేదా అనేది
వేచి చూడాలి.